దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్. ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్థముంది. గు అంటే గుహ్యమైనది, తెలియనిది. రు అంటే దానిని రుచ్యము చేసేది, అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. ఇక ఏటా సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు నాడే ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుతారో తెలుసా? 1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతి అయిన తర్వాత ఒకసారి కొంతమంది స్నేహితులు, విద్యార్థులు కలిసి ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడానికి అనుమతి కోరారు. అప్పుడు ఆయన తన పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న టీచర్లను గౌరవిస్తే మంచిదని సూచించారు. అప్పటి నుంచి ఏటా సెప్టెంబర్ 5న గురు పూజోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. విద్యార్థులకు గురువుల పట్ల ఉన్న గౌరవ మర్యాదల కారణంగానే గురు పూజోత్సవం ఇంత ఆదరణకు నోచుకుంది. భారతరత్న, భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన 15 సార్లు నోబెల్ సాహిత్య బహుమతికి, 11 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప మేధావి, తత్వవేత్త. మద్రాసు సమీపంలోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5న జన్మించారు. ఆయన తండ్రి వీరాస్వామి, తల్లి సీతమ్మ. తండ్రి తహసీల్దారుగా పనిచేశారు. తిరుత్తణిలో ప్రాథమిక విద్య పూర్తయ్యాక రాయవెల్లూరులోని మిషన్ కళాశాలలో FA చదివారు. తర్వాత మద్రాసులోని క్రైస్తవ కళాశాలలో BA చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చిన్నతనం నుంచి ఆయనలో గొప్ప ప్రతిభ ఉండేది. ఆయన తన 20వ ఏట రచించిన వేదాంతంలో నీతిశాస్త్రం అనే వ్యాసానికి ఆయనకు ఎంతో మంచి పేరు వచ్చింది. 1909లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన 1911లో MA డిగ్రీ పొందారు. 1915 నాటికే రాధాకృష్ణ గారి రచనలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభించింది. 1918లో మైసూర్లోని మహారాజ్ కళాశాలలో తత్వశాస్త్ర విభాగం అధ్యక్షుడిగా నియమించబడ్డారు. ఆ రోజుల్లోనే ఆయన భారతీయ తత్వశాస్త్రం రచించడం ప్రారంభించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వంలోని గొప్ప విషయాలను వివరిస్తూ రాధాకృష్ణ గారు రాసిన రవీంద్ర దర్శనం చదివిన విశ్వకవి రవీంద్రుడే ఆనందంతో పరవశించిపోయారంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. దేశ విదేశాల్లోని గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లో ఆయన ఇచ్చిన ప్రసంగాలకు అక్కడి వారు మంత్రముగ్ధులయ్యారు అంటే అతిశయోక్తి కాదు. 1931వ సంవత్సరం మే నెలలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డారు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఆ రోజుల్లో కుల వివక్ష ఎక్కువగా ఉండేది. రాధాకృష్ణన్ గారు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. 1939లో కాశీ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయ బాధ్యతలు చేపట్టిన ఆయన అక్కడ ఉపాధ్యాయుల జీతాలు తక్కువగా ఉండటంతో వాటిలో మార్పులు చేశారు. 1946 రాజ్యాంగ విధాన నిర్ణాయక సంఘంలో సభ్యత్వం స్వీకరించారు. 2 సార్లు భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1962 మే 3న రాధాకృష్ణ గారు దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ఆ సమయంలో చైనా భారతదేశంపై దురాక్రమణ చేసింది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్నోసార్లు ఆయన చేసిన అద్భుతమైన ప్రసంగాలు ఎంతో మందిని ఉత్తేజితం చేశాయి. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్స్ రాధాకృష్ణ గారి ఆంగ్ల భాషా పాండిత్యానికి ఆశ్చర్యపోయారట. భారతదేశానికి రాష్ట్రపతి పదవికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు కావడం ఆ వృత్తిలో ఉన్న వారందరికీ గర్వకారణం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.